277 కోట్ల రూపాయలు వీళ్ళు. మరి వాళ్ళు కూడా కేంద్రం కూడా 2500 కోట్లలో ముందుగా 250 కోట్లను రిలీజ్ చేసినట్టుగా నిన్న మొన్న కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఒక మాట చెప్పిండు. మరి ఆ పైసలు కూడా ఇలాగే ఇటీవల 277 కోట్లను రిలీజ్ చేసినటువంటి ఈ పైసలు ఉన్నాయి కదా, ఈ పైసలతో చాలా పెండింగ్లో ఉన్నాయి. సర్పంచుల యొక్క బకాయిలు చాలా పెండింగ్లో ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి వాటికి బిల్లులు రాక అట్నే ఆగిపోయినాయి, అవి ఉన్నాయి. ఇక సర్పంచులు లేకపోతుంటే స్పెషల్ పాలన ఉన్నది కదా, స్పెషల్ ఆఫీసర్ల పాలన, పంచాయతీ సెక్రటరీలు చేసినటువంటి పాలన ఉన్నది కదా, వాళ్ళు కూడా బుగ్గపోతునో పండుగ వస్తునో లేకపోతుంటే మొరం పోస్తుడో ఏదో చిన్న చిన్న పనులు చేసి వాళ్ళకు కూడా దాదాపుగా ఒక 2 నుంచి 3 లక్షల రూపాయలు మ్యాక్సిమం 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళు ఆ గ్రామం కోసం వెచ్చించారు సర్పంచ్ లేకపోయేసరికి. మరి ఆ పైసలు కూడా తీసుకోవాలి కదా. అయితే ఈ పైసలకు మాకే సంబంధం? కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్ను ఆ పైసలు మేము ఎందుకు ఇస్తాం? గతంలో మీరు చేసిండ్రు, అది వచ్చిన తర్వాత చూసుకుందాం. కానీ ఈ కొత్త వాటితోటి మేము కొత్తగా సర్పంచ్లుగా ఎన్నికైనాం కాబట్టి ఈ పైసలతో డెవలప్ చేద్దామని వీరు, లేదు పాత బకాయిలు చెల్లించాల్సిందని వీళ్ళు. ఇక లొల్లి అవుతుందట ఈ 277 కోట్ల కోసం.